ప్రపంచ క్రైస్తవ సంఘాలలో ఈ ఆదివారాన్ని పామ్ సండేగా జరుపుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. ఈ ఆదివారాన్ని మట్టలాదివారం అని అంటుంటారు. ఈ ఆదివారం రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజయ ప్రవేశం యెరూషలేములోనికి. ఆయన అలా ప్రవేశిస్తూ ఉంటే అందరూ వస్త్రాలు దారిలో పరిచి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉంటే మట్టలతో ఆయన్ని ఆహ్వానిస్తూ జయ జయధ్వనాలు చేశారు. ఆ రోజు సైతానుకి వెన్నులో వణుకు పుట్టింది. అందుకనే మనం ఆ విషయాన్ని ప్రస్తావించగానే వాడు కరెంటు స్తంభంలో దూరాడు. అంతే, అంతకంటే. మా శిష్యురాలు చాలా బాగా పాటిందాక కదండి స్నేహ. నాకు ఆ రోజుల్లో తెలుసుంటే కాలేజీలో కానీ క్లాస్లో కానీ పాడించుండేవాడిని. అంటే పెద్ద పాప బాగా పాడుతుంది, నాకు తెలుసు. గుడ్, కంగ్రాచులేషన్స్. మొన్న ఆదివారం మన రామవరపాడు మందిరంలో ఒక సందేశాన్ని ఇచ్చాను అక్కడున్న సంఘానికి. ఆ సందేశాన్ని విన్నారు పాస్టర్ గారు సత్యం గారు. ఇదే సందేశాన్ని ఎనికేపాడు సంఘంలో కూడా చెప్పండి అని ఆజ్ఞాపించారు. సంతోషంగా ఒప్పుకొని మీ మధ్యకు వచ్చాను. కొద్దిసేపు నా పట్ల సహనం, ఓర్పు కలిగి, దేవుని వాక్యం కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వింటూ ధ్యానంలో కొంతకాలాన్ని గడుపుదాం. పాతకాలంలో ముఖ్యంగా పెద్దవాళ్లకు, మీలాగా చిన్నవాళ్ళకు అంత ఐడియా ఉండకపోవచ్చు, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఇప్పుడంటే మీకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు రకరకాలుగా వచ్చేసినాయి. ఆ ఉత్తరాల్లో మొదటి వాక్యంలోనే యోగక్షేమాలు కనుక్కోవడానికి రాస్తున్నాను ఈ ఉత్తరం అని ఉండేది మొదట్లోనే. అందరూ రాసేవాళ్ళు అది, కానీ దాని అర్థం తెలిసిన వాళ్ళు చాలా కొద్దిమంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. సార్ చెప్పండి సార్. అవును, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. యోగక్షేమాలు అన్నప్పుడు యోగము అంటే ఏంటి, క్షేమము అంటే ఏమిటి, అది నేను అడిగిన ప్రశ్న. మీరు చెప్పింది కూడా కరెక్టే, నేను కాదంటం లేదు. ఎనీబడి ఎల్స్? చిన్నపిల్లలు నేను అడగటంలే, మీకు తెలిసే అవకాశం లేదు. సరే, నేను చెప్పేస్తున్నా, సస్పెన్స్ ఎందుకు. అక్కడెవరో చిన్న డిస్కషన్ పెట్టారు, అక్కర్లేదు, నేను చెప్పేస్తున్నా. యోగము అంటే మా గురువుగారు చెప్పారు, లైలా కాలేజీలో నేను చదువుకున్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన మాస్టర్. యోగము అంటే నీకు లేనిది ఏమైనా నువ్వు సంపాదించుకున్నావా. 10 లక్షలు ఆస్తి ఉంది, దాన్ని రకరకాల వ్యాపారాల్లో పెట్టి ఒక 20, 25, 30 చేసుకొని అదనంగా ఏమైనా సంపాదించావా, అది యోగము అట. ఏమిటి నువ్వు సంపాదించిన లాభాలు, ఆస్తులు రకరకాలు. క్షేమము అంటే నీకు ఉన్న ఆస్తి సంపద ఉందే, అది పోగొట్టుకోకుండా క్షేమంగా ఉందా. నిజమండి,
మా గురువు గారు చనిపోయారు. ఆయన చాలా గొప్ప మేధావి. ఆ యోగక్షేమాలు అన్నప్పుడు దాని అర్థం ఇది అని చెప్పారు ఆయన. ఎందుకు ఆ ప్రస్తావన తెస్తున్నానంటే, మనం ప్రస్తుతం ఉన్న కాలాన్ని మండల కాలం అంటాం కదా. లెంట్, ఎల్ఈఎన్టి, లెంట్. ఈ మండల కాలంలో మన ధ్యానం దాదాపుగా సిలువ మీదనే ఉంటుంది. సిలువ, ఆ సిలువ త్యాగానికి ఆయన సిద్ధపాటు ఉంది కదా. అందులో భాగమే ఈ మట్టలాదివారం. ప్రశ్న ఒకటి మీ ముందు ఉంచాలి. ఆ ప్రశ్నకు ముందు బైబిల్లో ఉన్నవారు చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23 నుండి 25 వరకు నేనే చదువుతాను. లూకా 9:23 నుండి. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? ఎప్పుడన్నా ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా మీరు చదివి అర్థం చేసుకొని అధ్యయనం చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇందులో ఒక గొప్ప మర్మం, ఆధ్యాత్మిక మర్మం దాగి ఉంది. మళ్ళీ చూడండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఇక్కడ ఉందండి ఆధ్యాత్మికపరమైన యోగక్షేమాలు. ఆధ్యాత్మికంగా ఏమన్నా పోగొట్టుకున్నామా, ఏమన్నా కాపాడుకున్నామా, రక్షించుకున్నామా? అందుకని నేను ఆ పదాన్ని మొదట్లోనే మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ ఉదయం మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటంటే, త్యాగము అనే పదం తెలుసు కదా అందరికీ. సాక్రిఫైస్. మనం నిత్య జీవితంలో ఏదో ఒకటి అప్పుడప్పుడు త్యాగం చేస్తుంటాం కదా. ఏదో ఒకటి అన్నదానం చేస్తాం, లేదంటే ఎవరికన్నా సహాయం కోరి వచ్చిన వాళ్ళకి మన స్థాయిలో మనకు చేతనైనంత వరకు డబ్బు ఇస్తాం. ఇలా రకరకాలుగా ఉంటుంది. మన ట్రస్ట్ తరపున మన సంఘాలన్నీ కలిపి ఎన్నో కార్యక్రమాలు అటువంటివి నిర్వహించారు గతంలో. నేను కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను, బాగా గుర్తు నాకు. అయితే మనము ఇష్టపడిన దానిని లేదా ఇష్టపూర్వకంగా ఏదన్నా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఇష్టపూర్వకంగా అంటే స్వచ్ఛందంగా, వాలంటరీగా, విల్లింగ్లీ అంటాం ఇంగ్లీష్లో. ఏదైనా మనము పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అంటే మన ఈ లోక సంబంధమైన జీవితం దృష్ట్యా చూస్తే మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ అవసరమే కదా. కొంతమందికి అది కారణం నాకు తెలియదు, కానీ ఇంట్లో పనికిరాని వస్తువులు కూడా పోగొట్టరు, బయట పారేయరు. ఆ ఇల్లు ఒక జంక్ లాగా ఉంటుంది. కొంతమందికి అదొక రకమైన అలవాటు అనండి, అటాచ్మెంట్ అనండి. అవి కూడా ఒకానొకప్పుడు డబ్బు పెట్టి కొన్నవే కదా, పారేయటం ఏంటి? పారైపోతే ఎవరికైనా ఇవ్వచ్చు కదా, అది కూడా చేయరు. ఒక చిన్న
పడవ ఉందనుకోండి, దాని నిండా రాళ్ళు ఉన్నాయి, రకరకాల రాళ్ళు, రకరకాల సైజు. పడవేమో మునిగిపోబోతుంది, మనం పడవలో ఉన్నాం. మునిగిపోకూడదు అని అంటే 1-2 రాళ్ళు తీసి పారేయాలి కదా. అటువంటి సమయంలో ఉన్న రాళ్ళన్నీ విలువైన రాళ్ళు అనుకోండి, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, గోల్డ్ బిస్కెట్లు అన్నీ ఇవే ఉన్నాయి అనుకోండి, ఏం పారేస్తాం? ఆ ఆపేక్ష ఎలా ఉంటుందంటే మనమే దూకుదాం అనిపిస్తుంది. అవన్నీ కాపాడుకోవడానికి పడవలో నుండి మనమే దూకేద్దాం, ఏదో రకంగా పడవ అంచును పట్టుకొని అలా 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 ఒడ్డు చేరుకుందాం అనిపిస్తుంది. స్వచ్ఛందంగా కోల్పోవలసి వస్తే మనము మన జీవితంలో, గమనించండి, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఇది ఆధ్యాత్మికపరమైన ప్రశ్న. ఆధ్యాత్మికంగా మనకు ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు రకరకాలుగా ఉంటాయి. దేవుని కొరకు ఈ ఆశలలో, ఈ కోరికలలో ఏదన్నా ఒకటి వదిలేయాలి అన్నప్పుడు ఏమి వదిలేస్తున్నాం? అసలు స్వచ్ఛందంగా వదిలేయడానికి మనము ఏనాడైనా ప్రయత్నం చేశామా? నాకు దేవునికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని, ఇదిగో ఈ నా ఒక్క ఆశ, ఈ ఒక్క కోరిక ఆటంకంగా ఉంది, దీన్ని తీసేయాలి అని ఏనాడన్నా మనం ప్రశ్నించామా? ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ మూసుకోలేదు, నాకు తెలుసు. ఇదే ప్రశ్న ఎవరిని వారు అడగండి, ప్రశ్నించుకోండి. దేవునికి నాకు మధ్య ఉండవలసిన సంబంధానికి ఆటంకముగా ఏదన్నా ఉన్నదా? దానిని నేను తొలగించడానికి ఏనాడైనా ప్రయత్నం చేశానా? చేసి ఉంటే అది ఏమిటి? దేనిని నేను స్వచ్ఛందంగా వదిలివేశాను? మీరు ఎవరు కూడా సమాధానం చెప్పనక్కర్లా, ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి. ఆ ప్రశ్న మాత్రం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నప్పుడు మీరే ఆ ప్రశ్నను వినండి జాగ్రత్తగా, తెలిసిపోతుంది మనకి. చాలండి, కళ్ళు ఓపెన్ చేయొచ్చు, కళ్ళు తెరవచ్చు. సో వీ నో వేర్ వి స్టాండ్. మనం ఎప్పుడన్నా అటువంటి ఒక చిన్న ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేశామా? చాలామంది ఏం చేస్తుంటారంటే, ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఎవరిని వారు రక్షించుకోవాలి అని తపన పడుతుంటారు, తాపత్రయం పడుతుంటారు. ఎలా ఉంటుందో చెప్పనా? డబ్బు ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో మీరు వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒక వివాహిత ముంబై కోర్టులో కేసు వేసింది, హైకోర్టులో. నేను మా ఆయనతో ఇక నుండి సంసారం చేయను, నాకు విడాకులు ఇప్పించండి, విడాకులతో పాటు భరణం, అలీమనీ అంటాం ఇంగ్లీష్లో, భరణం ఇప్పించండి. ఇది నా స్నేహితులు కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్న మాటలు ఏమిటంటే, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నారు. ఏమిటి ఫ్యాషన్ అంటే, ఒక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అతనితో కొంతకాలం ఇష్టం లేకపోయినా కాపురం చేయడం, ఆ తరువాత విడాకులకు కోర్టులో అప్పీల్ చేయడం, విడాకులతో పాటు అతని ఆస్తిలో కొంత భాగాన్ని ఇమ్మని కోర్టును అర్థించడం. కొన్ని చట్టాలు ఉన్నాయి కదండి. అటువంటి పరిస్థితుల్లో
భరణం ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఎలా ఉంటుందంటే వాడు ఆ వ్యక్తి కోటీశ్వరుడై ఉంటాడు. కోటీశ్వరుడై ఉంటాడు. ఆ కోట్ల కొలది ఆస్తి ఉన్న వ్యక్తిని వీళ్ళు వివాహం చేసుకుంటారు. ఉద్దేశం మాత్రం అదే. ఎప్పుడైతే డబ్బును ఆశిస్తారో, డబ్బును ఆశించి అటువంటి పని చేస్తారో, ఆ వైవాహిక బంధము, వివాహము అనే వ్యవస్థ అది అర్థాన్ని కోల్పోతుంది. ఏమి సంపాదించుకుంటున్నారు? డబ్బు. వివాహ సంబంధం, వైవాహిక బంధం, దానిని వదిలేసుకుంటున్నారు. కానీ రెండింటిలో ఏది విలువైందో మనకందరికీ తెలుసు. చాలామంది చాలా బిజీగా ఉన్నాం అంటుంటారు, చూసారా? ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను, నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. అలా బిజీగా ఉంటూ వాళ్ళు కొంత సమయాన్ని ఆదా చేసుకున్న తర్వాత ఆ సమయంలో ఆ వ్యక్తి ఎంతసేపు దేవుని కొరకు, దేవుని గ్రంథం చదవటానికి, బైబిల్ గ్రంథం చదవటానికి లేదా ప్రార్థనలో సమయాన్ని గడపటానికి వెచ్చిస్తున్నాడు? రోజుకి 24 గంటలు కదా. 24 గంటలలో దేవునితో కొంత సమయాన్ని గడపాలి అన్నప్పుడు మనిషికి సమయం ఉండటం లేదు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఇలా ఉంటుంది: తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, దానిని దక్కించుకొనును. చూసారండి? ప్రాణం పోవటం లేదా కోల్పోవటం ఉంది అక్కడ, ప్రాణాన్ని దక్కించుకోవటం కూడా ఉంది. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు, సాక్షాత్తు ప్రభువు చెప్పిన మాటలు. అనేక మందిని చూస్తుంటాం మన సమాజంలో. ఆ వర్గం, ఈ వర్గం, ఆ మతం, ఈ మతం అంటూ లేదు. ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం కాదు. ఈ రకమైన మనుషులు అందరిలో ఉంటారు. ఏంటి ఆ రకం అంటే, తమ సౌఖ్యాన్ని కోరుకుంటారు. సౌఖ్యం, తర్వాత వారికి, వారి కుటుంబానికి సంరక్షణ, అది ఒక ప్రాధాన్యత. తర్వాత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. పేరు సంపాదించడం అంటే అది నా ఒక్కడికే. దీని కొరకు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారో. అలాగే ఇతరుల మీద నాకు కొంత నియంత్రణ ఉండాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ పీపుల్. ఆ ఆధిపత్యం, అధికారం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఖాళీ. ఆధ్యాత్మికంగా ఏమీ ఉండదు. ఉదాహరణకి మన మధ్య చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్. కష్టపడి చదువుతుంటారు కదా. ఎందుకు కష్టపడి చదివేది? నన్ను చూసి తలదించుకున్నాడు, మళ్ళీ చూస్తే ప్రశ్నిస్తాడని. చదువుతున్నావా కష్టపడి? బాబు, ఏంటి నీ పేరు? సూరి, సుజిత్. సరే, నాకు వినపడటం లేదు కానీ కష్టపడి చదువుతున్నావా? వెరీ గుడ్. ఎందుకు? ఇంట్లో కోటింగ్ పడుద్దనా? మంచి మార్కుల కొరకు. కరెక్ట్, నువ్వు చెప్పింది 100కి 100% కరెక్ట్. మంచి మార్కుల కొరకు కష్టపడి ఒక ర్యాంక్ సంపాదించాలి, సాధించాలి అని విద్యార్థులు సమయాన్ని అంతా దాని కొరకే వెచ్చిస్తారు కదా. ఒక రోజులో ఎంతసేపు ప్రార్థనలో గడుపుతారు? ప్రార్థన కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తారు?
అందరం బిజీగానే ఉంటాం, అందరికీ ఏవో పనులు ఉంటూనే ఉంటాయి, విద్యార్థులనే కాదు. కొంతమంది అయితే ఆఫీస్ నుండి ఫైల్స్ ఇంటికి తెచ్చేసుకుంటారు, అక్కడ పని అవ్వడం లేదు కాబట్టి, పెండింగ్ ఉండిపోయింది కాబట్టి. ఇంట్లో కూడా ఇక అదే పని. ప్రార్థన లేదు, ఒక చిన్న సేవా కార్యక్రమం ఏమన్నా చేశామా లేదా అందులో పాల్గొన్నామా అని అంటే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. ఒక వ్యాపారి దేని కొరకండి సమయాన్ని వెచ్చించేది? లాభం, డబ్బు కోసమే. అహర్నిశలు అంటాం, రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటాడు. అయితే దేవుని వాగ్దానాలను సంపాదించుకోవాలి, అది కదా అసలైన లాభం, అన్నింటినీ మించిన లాభం. దాని మీద దృష్టి ఉంటుందా? ఉండదు. కొంతమంది ప్రతి ఆదివారం పొర్రపాటును కూడా మిస్ అవ్వకుండా చర్చ్కి వస్తారు. సమయపాలన అద్భుతంగా ఉంటుంది, నిజంగా మంచిది అది. కానుకలు వేస్తారు, అద్భుతం. అయితే అటువంటి వారిలో ఎంతమందిలో నిజమైన పశ్చాత్తాపం అనేది ఉంటుంది? దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న తరువాత ఇంటికి వెళ్ళేలోగా మనము ఎటువంటి నిర్ణయాలు మన ఆధ్యాత్మిక పురోగతి కొరకు తీసుకోగలుగుతున్నాము? పశ్చాత్తాపడి మళ్ళీ ఆ తప్పు పని, ఆ పాపపు పని నేను చేయకూడదు అని ఒక నిర్ణయం, ఒక డెసిషన్ మేకింగ్. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కొరకు వేడుకోవడం. చాలామంది వస్తుంటారు, ఆదివారం అనగానే చర్చికి వస్తారు. ఆ రావడం అనేది యాంత్రికం, మెకానికల్ అంటాం. రావడం, కూర్చోవడం, పాటలు పాడడం, చందా వేయడం, ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండడం, అవగానే ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ మామూలే. ఇటువంటి ప్రశ్నలు నిజంగా ఆధ్యాత్మికంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు. నాకు కొంచెం గర్వం ఎక్కువగా ఉన్నట్టుంది అని ఎవరైనా ఎప్పుడైనా వారిని వారు విమర్శించుకోవటం జరిగిందా? లేదా మనలో ఫలానా సందర్భంలో ఇలా అన్నాను, లేదా ఇలా చేశాను, నా ప్రవర్తన ఇలా ఉంది ఆ రోజు, ఇందులో నాకే అనిపిస్తుంది ఏదో గర్వం ఉందని. నో, ఈసారి ఆ విధంగా గర్వపడకూడదు. మీకు ఎప్పుడొకప్పుడు చెప్పే ఉంటాను గతంలో, అబ్బా హైగారు ప్రసంగం అదిరిపోయిందండి, ఏమి చెప్పారు సార్ ప్రసంగం, అబ్బా బాబా బాబా అనగానే బయటకు ఉండకపోయినా లోపల కాలర్ ఎగరవేయడం చూశాను నేను చూశాను. అందుకని చెప్పగలుగుతున్నాను. ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పకూడదు, అసలు చెప్పకూడదు. ఇక్కడ నిలబడి మరీ చెప్పకూడదు అసలు. నువ్వు అంత గొప్పగా ప్రసంగం చెప్పడానికి కారణం ఎవరు? నన్ను ఎవరన్నా ఎప్పుడన్నా అలా మెచ్చుకుంటే వెంటనే 2 చేతులు జోడించి, నాదేమీ లేదండి, దేవుని కృప, నేను థియాలజీ ఏం చదువుకోలేదండి, నాకు బైబిల్ సరిగా తెలియదు అని కూడా మీ ముందు నేను కన్ఫెస్ చెప్తున్నానండి. మీకు నచ్చిన ప్రసంగం చెప్పగలిగానంటే అది దేవుని కృప, నా గొప్పతనం కానే కాదు అని చెప్తాను నేను. నేనేం మొనగాడిని కాదు, నాకు తెలుసు ఆ విషయం. కొంతమంది మనకంటే చిన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళం అయినా కానీ మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పరు.
మా స్టూడెంట్సే మాతో పాటు ఇప్పుడు కాలేజీలో పనిచేస్తున్నారు. బహుశా వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఆయనకి నేను నమస్కారం పెడితే ఆయనకంటే నేను తక్కువ, నేను కూడా ఆయనతో పాటు ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆయన లెక్చరర్ నేను లెక్చరరే, అలా నమస్కారం పెడితే మిగతా వాళ్ళు నన్ను లేదా ఇతనే నన్ను చిన్న చూపు చూస్తాడేమో అని అనుకుంటారే తప్ప అది మన సంస్కారాన్ని బాహాటంగా బహిరంగంగా వ్యక్తం చేస్తోంది. అటువంటి సంస్కారం మనకు ఇంకా మంచి పేరు తెస్తుంది అనే ఆలోచన ఉండదు. అది గర్వం అనండి, మూర్ఖత్వం అనండి, ఏదన్నా అనండి. వయసులో పెద్దవారికి నమస్కారం చెప్పడం మంచి సంస్కారం కదా. నమస్కారంలో సంస్కారం ఉంది కదా. అది ఎందుకు గ్రహించరు? ఒక కారణం గర్వం. అలా ఒక ఓల్డ్ స్టూడెంట్ని నేను హెచ్చరిస్తే ఆ వ్యక్తి వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చారు నా మీద. నిజంగా జరిగిందే చెప్తున్నాను మీకు. ఆయన అంతా విన్నారు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి బొటబొట బొటబొట ఆయన అంతా విని ఒక చిన్న నవ్వు నవ్వి మాస్టర్ చెప్పినట్టు చేయండి అని పంపించేశాడు. సంస్కారం లేని వాళ్ళకి సంస్కారం నేర్పాలి, తప్పదు, నేర్పించాలి. మనల్ని మనం తగ్గించుకొనుట ఎంత గొప్ప స్వభావం అండి. కాబట్టి గర్వం వలన, నీలో గర్వం ఉంటే, ఇక్కడ గమనించండి, చాలా అద్భుతమైన విషయం ఇది. నేను ఒక గర్విష్ఠినైతే దేవుని సన్నిధిలో పాపక్షమాపణ ఎలా వేడుకోగలను? నాకు గర్వం అడ్డురాదు. ఇంకెప్పుడు నేను పశ్చాత్తాపడేది, ఇంకెప్పుడు నేను పాపక్షమాపణ కోరుకునేది, ఇంకెప్పుడు ఆ పాపక్షమాపణ పొందేది దేవుని ద్వారా. అదే జరిగింది ఆ రోజుల్లో. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. గర్వం వాళ్ళందరూ డెఫినెట్గా అక్కడే ఉన్నారు. ఎక్కడండి? నరకం, అందులో సందేహమే లేదు అసలు. గర్వము నాశనమునకు. ఆ తరువాత ఇక్కడ ఉన్న ఒక చిన్న గమ్మత్తు ఏమిటంటే, ఈ వాక్యములు మనం చదువుకున్న వాక్యంలో నా నిమిత్తము నీవు పోగొట్టుకుంటే, ఏది? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నట్టే. దీన్ని ఇంగ్లీష్లో పారాడాక్స్ అంటారు. పోగొట్టుకోవటం అనేది సంపాదించుకోవటం అంటాడేంటి? ఆ రెండు వ్యతిరేకమైనవి కదా. పోగొట్టుకోవడం ఏంటి, అందులోనే నేను సంపాదించుకోవడం ఏంటి? Whoever loses their life for me will save it. చదువుకున్నాం మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ప్రాణాన్ని దేవుని కొరకు, ప్రభువు కొరకు పోగొట్టుకున్నాము అని అంటే అది నాశనం కాదు, పెట్టుబడి. ఇప్పుడు మనకి ఈ విషయం కొంచెం సులువుగా అర్థమవుతుంది వింటున్న వారికి, నా మాటలు వింటున్న వారికి. ఒక వ్యాపారం చేస్తున్నామండి, ఆ వ్యాపారం చేయడానికి, ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టాలి కదా. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టిన తరువాత ఆ 1,00,000 రూపాయలు పోయినాయి అనుకోండి, అప్పుడు అది నాశనం. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 1,00,000 రూపాయలు సంపాదించామనుకోండి, అది లాభం, దక్కించుకున్నట్టే. కనుక పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇది నష్టము అని అనకూడదు, ఎవరు అనరు కూడా. కానీ అక్కడ జరుగుతుంది ఏమిటి? నా అకౌంట్ నుండి, నా జేబు నుండి 1,00,000 రూపాయలు తీసి అక్కడ పెట్టేశాను. తాత్కాలికంగా అది పోయినట్టే.
అది ఇక మళ్ళీ నా అకౌంట్లో లేదు కదా, నా జేబులో లేదు కదా, పోగొట్టుకున్నాను. కానీ వ్యాపారం సక్సెస్ అయిన తర్వాత వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేస్తుంది. కొన్ని వ్యాపారాల్లో బ్రేక్ ఈవెన్ అంటారు. బ్రేక్ ఈవెన్, లాభం లేదు, నష్టం లేదు. 1,00,000 పెట్టాను, ఆ 1,00,000 తిరిగి వచ్చేసింది. అటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి ఈ వ్యాపార రంగంలో. కనుక ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది ప్రభువు కొరకు అయి ఉండాలి. ప్రభువు కొరకు ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనం ప్రాణాన్ని కాపాడుకున్నట్టే. హల్లెలూయా. ఈ మధ్య గుంటూరులో ఒక సభ జరిగింది. సభ అంటే బహిరంగ సభ కాదు. అయ్యగారు మీరు వచ్చారు ఒకసారి, గన్నవరం దగ్గర పెట్టారు ప్రేమ్ గారు. అటువంటి సభ జరిగింది. అక్కడికి ఒక విశిష్టమైన వ్యక్తి వచ్చారు ఆ సభలో పాల్గొని మాట్లాడడానికి మాతో పాటు. ఆయన పేరు చెప్తున్నాను, మృత్యుంజయ. మృత్యుంజయ సోషల్ మీడియాలో ఆయన మీకు తారసపడుతుంటారు. ఫేస్బుక్లో, కొన్ని క్రైస్తవ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన్ని పరిచయం చేశాం. ఆయన గురించి మాకేమి తెలుసో ఆ మాటలు చెప్పి పరిచయం చేశాం. ఆయన మైక్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నన్ను చాలా చోట్ల చాలామంది చాలా చక్కగా పరిచయం చేశారు, చేస్తుంటారు. అయితే ఒక చోట మాత్రం ఒక పాస్టర్ గారు నన్ను ఎలా పరిచయం చేశారో చెప్తాను వినండి అన్నారు. ఆ సంఘంలో ఆయన్ని ఆహ్వానించారు ప్రసంగం చెప్పడానికి. ఆయనతో పాటు ఆయన కూతురు, చిన్న పాప, తను కూడా ఉంది. మృత్యుంజయ గారు ఎటువంటి వారంటే గొప్ప క్రైస్తవ విశ్వాసి. అయితే ఆయన ఎంతకాలం మన మధ్య సజీవంగా ఉంటారో ఎవరూ చెప్పలేరు అన్నాడు. ఆయనకేం అనారోగ్యం లేదు, జబ్బులు లేవు, క్యాన్సర్ లాంటి వ్యాధులు లేవు. అయితే తాను నమ్మిన దేవునికి సాక్షిగా ఎవరినైనా సరే ఆయన ఎదుర్కొంటాడు. ఆయన మీద క్రైస్తవ వ్యతిరేకులు ఎప్పటి నుండో గురిపెట్టారు. అందువలన ఇప్పుడు చూస్తున్నాం ఆయన్ని మళ్ళీ మనం చూస్తామో లేదో కూడా తెలియదు అని చెప్పగానే మొదటిగా ఆయనకి అది షాకింగ్గా వినపడిందట. సహజమే. ఎందుకు షాకింగ్? ఆయన పోవడానికి సిద్ధమే, ప్రభువు కోసం తన ప్రాణాలు అర్పించడానికి ఎప్పుడు సిద్ధమే. ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు కనుకనే అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఎదుటివాడు ఎవడైనా కానివ్వండి, ఈయన చెప్పదలుచుకుని చెప్పేస్తాడు నిర్మోహమాటంగా, సూటిగా. పక్కనే వాళ్ళ పాప ఉంది కదా, ఆ పాప వినిందా ఈ మాటలు? వింటే తన స్పందన ఎలా ఉంది అనేది మెల్లగా అలా ఆ పాప వైపు చూసుకున్నాడట, కూతురు వైపు. దేవునికి స్తోత్రం. ఆ పాపలో ఎటువంటి తడబాటు, ఎటువంటి కంగారు, భయం, ఆందోళన మచ్చుకైనా లేవు. ఆమేన్. ఆ పాప అలా కూర్చొని ఇట్లా అంటుందట, ఐ నో అన్నట్టుగా. అంతే, ఇంకా ఆయన గురించి ఏమి చెప్పలేదు ఆ పరిచయ వాక్యాల్లో. మన దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించడం ఎంత గొప్ప ఘనత, ఆధిక్యత, భాగ్యం. ప్రభువు కొరకు, ప్రభువు పట్ల మనకున్న విశ్వాసం కొరకు ఏదైనా కోల్పోతాను నేను స్వచ్ఛందంగా. నన్ను ఎవరు ప్రెషర్ పెట్టనక్కర్లేదు, నా మీద ఒత్తిడి తేనక్కర్లేదు. ఐఎమ్ రెడీ టు గివ్ అప్ ఎనీథింగ్ ఫర్ మై లార్డ్. ఏదైనా సరే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది సిద్ధపాటు, అది సిద్ధపాటు, ఆధ్యాత్మిక సిద్ధపాటు.
స్వచ్ఛందంగా ఏదన్నా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అంటే, ఒక మనిషికి ఈ జీవితంలో తన ప్రాణము కంటే విలువైనది ఏమన్నా ఉందా? అటువంటి ప్రాణాన్ని, అటువంటి వెలకట్టలేని ప్రాణాన్ని, అంతటి అమూల్యమైన ప్రాణాన్ని సైతం కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఎవర్ రెడీ అనే ఆ యాటిట్యూడ్ ఉంది చూసారా, చాలా గొప్పది. చాలామంది ఉపవాసం ఉంటుంటారు కదా, ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు. ఆధ్యాత్మికంగా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిది అంటారు. నిజమే అది. అయితే అసలైన ఉపవాసం ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, నువ్వు స్వచ్ఛందంగా ఏది త్యాగం చేసినా కూడా అది ఉపవాసం అన్నాడు. నేను రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాను, క్షమించండి. యెషయా, ఏది నువ్వు కోల్పోయినా సరే స్వచ్ఛందంగా అది ఉపవాసం. నీకు ఒకే ఒక చొక్కా ఉంది అనుకుందాం, ఎవరో వచ్చాడు, దిగంబరిగా ఉన్నాడు, చొక్కా తీసి ఇచ్చేయడమే, కప్పటమే, అది ఉపవాసం అంటాడు. లేదు, మరొక వ్యక్తికి ఏదో అవసరమైంది, నీ దగ్గర అది ఒక్క వస్తువే ఉంది, ఆ ఒక్క వస్తువు కావాలి, ఇచ్చేయడమే. ఇచ్చేస్తే అది ఉపవాసం. కేవలం భోజనం లేదా ఆహారం మానేసి కూర్చోవటం అనేది మాత్రమే ఉపవాసం అనుకుంటే అది పొరపాటు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటే ఏమిటంటే, మనం అందరము మనకి దగ్గరలో ఉన్న ఒక వడ్రంగి దగ్గరకు వెళ్ళి ఒక సిలువ చేయించుకొని రోజు దానిని భుజాన్ని వేసుకొని అటు ఇటు తిరగండి అని కాదు. ఎవరి సిలువ వాళ్ళు మోయాలి అని అంటే, మనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసము కారణముగా, ఆ విశ్వాసము మూలముగా మనకు ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, బాధలు, వాటిని స్వీకరించి అంగీకరించి అటువంటి జీవితాన్ని గడపగలిగితే అదే ఎవరి సిలువ వాళ్ళు మోయుట. దేవుని కొరకు, దేవుని పట్ల మనకున్న విశ్వాసము నిమిత్తం మూలముగా మనము ఏదన్నా ఒక శ్రమ ఎదురైతే, కష్టము ఎదురైతే నిరుత్సాహంతో కృంగిపోతున్నామా లేదా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామా? అయితే అటువంటి శ్రమ, కష్టం, నష్టం, బాధ అనేవి మన విశ్వాసము మూలముగా కలగాలి. మనం ఏదో తప్పు చేసామనుకోండి, ఎవరో వచ్చి తన్నారు, కొట్టారు, అది కాదు. అది మన విశ్వాసము మూలముగా జరిగి ఉండాలి. అది అక్కడ ప్రభువు చెబుతున్న మాటల్లోని అంతర్యం. కనుక ఈ మండల కాలంలో, మరి ముఖ్యంగా ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారం అని చెప్పుకున్నాం కదా, ఈరోజు మనం చేయవలసిన ఆలోచన ఏమిటంటే, స్వచ్ఛందంగా దేనినైనా నేను విడిచిపెట్టడానికి, పోగొట్టుకోవడానికి, అది కూడా ప్రభువు కొరకు సిద్ధంగా ఉన్నానా? Am I ready to give up anything for the sake of my Lord? Voluntarily. అది చాలా కాంప్లికేటెడ్ కానక్కర్లేదండి, ఎంతో పెద్ద నష్టాన్ని తెచ్చేది కానక్కర్లేదు. ఒకే ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు పోతే రోడ్డు మీద బతకాలి, ఆ ఇల్లు పోయినా పర్లేదు అని అంటంలే. కనీసం అటువంటి ఆలోచనతో మనము ఏదన్నా చిన్న చిన్న విషయాలు మొదట్లో మనకై మనమే, ఈ రోజు నుండి ఇది నాకు వద్దు, దేవుని కొరకు ఇది విడిచిపెడుతున్నాను. ముఖ్యంగా ఆ విడిచిపెట్టేది మనకు దేవునికి ఉండవలసిన సత్సంబంధానికి ఆటంకమైనట్లయితే అటువంటి త్యాగం మనం చేయగలమా?
అలా చేయగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడో, ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తాడో. దేవునికి ఇష్టలమై జీవించడానికి ఇది ఒక మార్గం. అయితే మనలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే, ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాం. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది వదిలేద్దాం, అది వదిలేద్దాం. చెప్పులు విడిచి లోపలికి వచ్చాం కదా, మళ్ళీ చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ వదిలిపెట్టినవి ఇంటికి వెళ్ళాక మళ్ళీ తొడుక్కుంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫికిల్ మైండెడ్ అంటాం. ఫికిల్ మైండెడ్, నిశ్చితి అనేది లేని మనస్తత్వం. మట్లాదివారం రోజున నాకు గుర్తొచ్చే ఒక గొప్ప సన్నివేశం చెప్పడానికి. ఇక్కడ మన దగ్గర మట్టలు లేవు, కానీ దేవాలయాల్లో మామూలుగా కొబ్బరి మట్టలు అవి పెట్టి అలంకరించి ఈ ఆదివారాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ఎప్పుడన్నా చూస్తే గమనించండి, ఇక్కడ ఒక మట్ట పెట్టాము, ఆ మట్ట చివరిలో ముళ్ళులాగా ఉంటాయి కదా, అక్కడ పూలు గుచ్చుతారు అందంగా ఉండడానికి. అవి ఇట్లా ఫ్యాన్ గాలికి లేదా కిటికీ తెరిచి ఉంటే వచ్చే గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి. మనమందరం అటువంటి మట్టలమే. ఒకసారి దేవుని వైపు, ఒకసారి దయ్యం వైపు, ఒకసారి దేవుని వైపు, ఒకసారి దయ్యం వైపు. స్థిరత్వం లేని జీవితం. స్థిరత్వం కావాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి తీరాలి. మన వల్ల కాదు నిజం, కానీ ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రయత్నాన్ని దేవుడు తప్పనిసరిగా మెచ్చుకుంటాడు. ముగిస్తున్నాను. మీ అందరికీ మట్టల ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, త్రిత్వైక దేవ, మీకు స్తోత్రం తండ్రి. ఇంతసేపు మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి, మీ పలుకులను మేము ధ్యానం చేయడానికి అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నాయన, యోగక్షేమాలలో యోగం ఏమిటి, క్షేమం ఏమిటి, ఆ పదాలను ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకున్నట్లయితే మీరు మాకు చెప్పిన విధంగా మా జీవితాలలో మేము స్వచ్ఛందంగా మీ కొరకు త్యాగం చేసే బుద్ధిని, అవకాశాన్ని, ఆ గొప్ప ఆలోచనను మనకు రక్షించండి తండ్రి. మీకు మాకు మధ్య ఉన్న ఆ పాపపు తలంపులు, పాపపు ఆశయాలు, ఈలోక సంబంధమైన ఉద్దేశ్యాలు, వీటిని మేము విసర్జించి తండ్రి, మీ కొరకు మేము జీవించడానికి, మా సిలువ మేము ఎత్తుకొని నడవటానికి మీ కృపను దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని నాయన, ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని, మళ్ళీ మేమందరము కలుసుకునే పర్యంతము ఒక తోడుగా ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.